తెలంగాణ రాష్ట్ర మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ చేవలకు రావడం జరిగింది. అంతకుముందు మైనాబాద్కి వెళ్ళడం, అదేవిధంగా వివిధ మున్సిపాలిటీలలో కూడా తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా కానీ అసలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు అదంతా చూస్తూ ఉంటే అసలు నిజంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని ఇంత ఘోరంగా దోసుకున్నాయో దాన్ని బట్టి అసలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, ఉన్నలేని సమస్యలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ఎంతో మంది వృద్ధులు మాకు పెన్షన్లు రావట్లేదు, లేకుంటే ఇప్పుడు వారికి ఎవరికైతే పెన్షన్ ఏజ్కొచ్చారో, ఎవరికైతే రిటైర్మెంట్ ఏజ్కొచ్చారో వాళ్ళకు కూడా పెన్షన్లు రావడం లేదు. అంత ఘోరం అంటే గవర్నమెంట్ టీచర్లు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయ్యారు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెన్షన్స్ రావడం లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని తెలంగాణలో వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారు. అందరు కూడా ఒక్కటే అంటా ఉన్నారు, ఎక్కడ పోయినా ఒకటే విషయం చెప్తా ఉన్నారు, మాకు భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం ఉన్నది. ఈ రోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతుందన్నా గానీ అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి తప్ప రాష్ట్ర పార్టీ మటుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మటుకు ఏం మాత్రమో మాకు సహకరిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అమాయకులు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా అని అనుకుంటాం, కానీ వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతుందో ఆ కేంద్ర నిధులతోనే జరుగుతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి అవడం లేదనేది చాలా స్పష్టంగా వారందరికీ తెలుస్తా ఉన్నది. అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాము, మున్సిపల్ చైర్మన్లుగా మేము భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాము, మా ప్రాంతంని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి వారందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. అందరూ ఒకటే కొడుతా ఉన్నారు, ఏ రకంగా అయితే కరీంనగర్, వరంగల్ ని స్మార్ట్ సిటీగా చేసినరో మా మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా స్మార్ట్ సిటీగా చేయాలని చెప్పి వారందరూ కూడా కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు 100% భారతీయ జనతా పార్టీ చైర్మన్ గెలిచిన ప్రతి మున్సిపాలిటీలో స్మార్ట్ సిటీగా మార్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం.